అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 51. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్రమ్ కోసం గార్డెన్లోకి వెళ్తున్న భానుని చెంప మీద కొడతాడు రాజీవ్. రాజీవ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సరే ధర్మేంద్ర గురించి ఆలోచించి మౌనంగా ఆ మాటలన్నిటినీ భరిస్తుంది భాను. కానీ రాజీవ్ మాటలు మరీ మితిమీరడంతో మధ్యలో కల్పించుకున్న యుగ్ భానుని అక్కడి నుండి పంపించి వేశాడు. విక్రమ్ని హక్ చేసుకోమని అడుగుతుంది భాను. భాను బాగా డిస్టర్బ్ అయిందని అర్థం చేసుకుంటాడు విక్రమ్. విక్రమ్ తన పక్కన కనిపించకపోవడంతో విక్రమ్కు కాల్ చేసిన భానుని ఏడిపిస్తాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సాయంత్రం అవుతుండగా నిద్ర లేచింది భాను. కానీ తనను కదలకుండా కట్టేసినట్టుగా ఒకవైపు కైజర్, మరోవైపు విక్రమ్ పట్టుకొని ఉన్నారు. వాళ్ళిద్దరి గ్రిప్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది భాను. కానీ వాళ్ళిద్దరూ తనను మరింత దగ్గరగా లాక్కుంటుండడంతో విసిగిపోయిన భాను వదిలిపెట్టండి అని అరిచింది. ఆ అరుపుతో ఒక్కసారిగా భానుని వదిలిపెట్టారు వాళ్ళు. దాంతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది భాను. భాను వెళ్ళిపోగానే నీ వల్లే అంటే నీ వల్లనే అని అనుకుంటున్నట్లుగా కొంచెం సేపు నిశ్శబ్ద యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన. విక్రమ్ వైపు చూస్తున్న కైజర్, నేను నీతో మాట్లాడను అని అన్నట్టుగా తల పక్కకి తిప్పి చూస్తూ కూర్చున్నాడు. అది చూసిన విక్రమ్కు నవ్వు వచ్చింది. కైజర్ను తాకడానికి చేయి ముందుకు చాచాడు విక్రమ్. కానీ అదే సమయంలో ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ స్క్రీన్ మీద కనపడుతున్న కాలర్ ఐడి చూసి కాల్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ అక్కడి నుండి బయటకు వచ్చాడు విక్రమ్. వాళ్ళ ప్రతి కదలికను గమనిస్తూ ఉండు, ఏదైనా అవసరం అనుకుంటే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కు తిరిగాడు విక్రమ్. వెనక్కు తిరిగిన విక్రమ్కు ఎదురుగా నిలబడి కోపంగా తననే చూస్తున్న మాహిర్ కనిపించాడు. తన మొబైల్ను విక్రమ్కి చూపిస్తూ, ఇదంతా చేసింది నువ్వేనా అని అడిగాడు మాహిర్. అరక్షణం పాటు ఫోన్ వైపు చూసిన విక్రమ్, నేనే అని అన్నాడు. ధైర్యంగా తన ముందు నిలబడి ఎటువంటి తడబాటు లేకుండా తనకు సమాధానం చెప్తున్న విక్రమ్ను చూసిన మాహిర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు చేశావు ఇదంతా అని కోపంగా విక్రమ్ను అడిగిన మాహిర్ వైపు చూస్తూ, నా భార్యని ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఊరికే వదిలేమని అంటున్నావా అని అన్నాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటలో నా భార్య అన్న పదాన్ని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. దాంతో మాహిర్ విక్రమ్ వైపు అసహనంగా చూస్తూ, నువ్వు చేసిన దాని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నేనేం చేయలేకనే ఊరుకున్నానని అనుకుంటున్నావా అని అన్నాడు మాహిర్. విక్రమ్ మాత్రం చాలా కూల్గా మాహిర్ వైపు చూస్తూ, మరి నిన్న నైట్ ఆ రాజీవ్ వచ్చి బన్నీని కొట్టి అవమానిస్తూ మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నావు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారు మాహిర్. బావా, మీరేం ఆలోచిస్తున్నారు, ఎందుకోసం వెనుకడుగు వేస్తున్నారు అని నేను మిమ్మల్ని అడగను. అది నాకు అనవసరం కూడా. నా వరకు నా భార్య సంతోషంగా ఉండడం మాత్రమే నాకు ముఖ్యం. తెలిసి అయినా లేదా తెలియకైనా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. నా భార్యను బాధ పెట్టాలని చూస్తే నేను వాళ్ళు ఎవరని చూడను, ఎవరిని వదిలిపెట్టను. తన కళ్ళ నుండి వచ్చిన ప్రతి కన్నీటి చుక్క ఆ కన్నీటికి కారణమైన వాళ్ళ పతనానికి దారితీస్తుంది. ఇప్పుడదే జరుగుతుంది అని అన్న విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ, మీకు తెలిసింది కేవలం ఆర్వీ ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ పడిపోవడం, కంపెనీలో అంతర్గతంగా తలెత్తిన గొడవలు, అసమత్తులు, వీటి వరకు మాత్రమే. కానీ ముందు ముందు అంతకు మించి మరెంతో జరగబోతోంది అని చాలా కూల్గా చెప్పాడు విక్రమ్. విక్రమ్ మాటలు వినడానికి చాలా నార్మల్గా అనిపించినప్పటికీ ఆ గొంతులో ఉన్న స్థిరత్వానికి మాహిర్ ఆశ్చర్యపోగా, పక్కన నిలబడి వీళ్ళ మాటలు వింటున్న యూకి మాత్రం విక్రమ్లో దాగి ఉన్న రాక్షసత్వం ఈ రూపంలో బయటకు చూపిస్తున్నాడా అన్న అనుమానం కలిగింది. మాహిర్ ఏదో అనుభవంతలో అటువైపుగా వచ్చింది భాను. దాంతో భానుని చూసి సైలెంట్ అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చిన భాను, ఏమైంది, అందరూ ఏ విషయం గురించి ఇంతగా చర్చించుకుంటున్నారు అని అడిగింది. ఎవరూ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో, ఏం మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్పరేంటి అని అంది భాను. అప్పటికి కూడా వాళ్ళు సైలెంట్గానే ఉండడంతో, నువ్వు చెప్పు అని యుగ్ వైపు చూస్తూ అంది భాను. చెప్పాగా ఏం లేదని అని అంటున్న యుగ్ వైపు చూస్తూ, నువ్వు ఏమీ లేదని అనడంలోనే తెలుస్తుంది ఏదో ఉంది అని. ఇప్పుడు చెప్తావా లేదా కైజర్తో చెప్పించమంటావా అని అంది భాను. ఇది అన్యాయం, నాకేం తెలియదు, నీకేదన్నా తెలియాలి అంటే వీళ్ళని అడుగు అని అక్కడి నుండి పారిపోయిన యుగ్ వాళ్లకు వెనుక వైపుగా ఉన్న చెట్టు వెనక నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు.
కానీ తనకంటే ముందుగానే అక్కడ నక్కి కూర్చున్న కైజర్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఎదురుగా జరుగుతున్న సంఘటనను చాలా ఆసక్తిగా చూడడంలో మునిగిపోయాడు యుగ్. చేతులు కట్టుకొని వాళ్ళ వైపే సూటిగా చూస్తూ "హ్మ్, ఇప్పుడు చెప్పండి" అని అంది భాను. "ఏంటి? అదే అదే అంటే అదే నేను వచ్చేసరికి మీరంతా దేని గురించి ఇంత సీరియస్గా చర్చించుకుంటున్నారో ఆ విషయం గురించి చెప్పండి" అని అంది భాను. అంటే బన్నీ, అది నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని భాను వైపు మాహిర్ వైపు మార్చి మార్చి చూస్తూ అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటలు వింటున్న మాహిర్కు విక్రమ్ ఎక్కడ అసలు విషయం చెప్పేస్తాడో, భాను ఎలా రియాక్ట్ అవుతుందో అనే కంగారు మాహిర్లో నెమ్మదిగా మొదలైంది. అసలు విషయం తెలిస్తే కదా నా రియాక్షన్ గురించి తెలిసేది అని అంది భాను. అంటే అది బావగారు నన్ను తనతో పాటు రింగ్లో ఫైట్ చేయమని అంటున్నారు. కానీ నువ్వేమంటావో అని అంటే మా చెల్లిని నేనొప్పిస్తా, తను నా మాట కాదనదు అని అంటున్నాడు అని మాహిర్ను భాను దగ్గర ఇరికించేశాడు విక్రమ్. దానితో భాను మాహిర్ వైపు చూస్తూ అన్నా, నీకు ముందే చెప్పానుగా ఇలాంటివి ఏమీ వద్దని, అయినా ఎందుకు ఆదిత్యను ఫైట్ చేయమని అంటున్నావు అని అంది భాను. దాంతో విక్రమ్ వైపు చూశాడు మాహిర్. తనకేమీ తెలియదన్నట్టుగా చాలా క్యాజువల్గా తన వైపు చూసి భాను వైపు తల తిప్పేశాడు విక్రమ్. సడన్గా విక్రమ్ ప్లేట్ ఫిరాయించిన తను ఇరికించడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక గుడి దగ్గర నన్ను లాక్ చేసేశాడు అని అనుకొని సైలెంట్గా ఉండిపోయాడు మాహిర్. మళ్ళీ ఇలా ఫైట్ అంటూ డిస్కషన్ పెట్టారు, మీ ఇద్దరి సంగతి చెప్తాను అని చెప్పి కైజర్ రూమ్లోకి వెళ్ళింది భాను. వెళ్ళిపోతున్న భాను వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు విక్రమ్. తనను భాను దగ్గర ఇరికించేశాడని విక్రమ్ వైపు ఉక్రోషంగా చూస్తున్నాడు మాహిర్. సరిపోయింది, అందరినీ కనుసైగలతో శాసించే సత్తా ఉన్న వీళ్ళిద్దరూ ఈ 5 అడుగుల 3 అంగుళాల పొట్టి బుడంకాయను చూసి భయపడుతున్నారు అని నవ్వుతున్నాడు యుగ్. చెట్టు చాటు నుండి చూస్తున్న యుగ్ సడన్గా వెనక నుండి ఎవరో నెట్టడంతో ముందుకు పడ్డాడు. ఎహే, ఎవరు నన్ను తోసింది అని వెనక్కి తిరిగి చూసిన యుగ్కు చెట్టుకు మరోవైపున కూర్చొని ఉన్న కైజర్ కనిపించాడు. ఏంట్రా అలా తోసావు? ఎదురుగా ఉన్నది అంత గడ్డి కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ అందమైన ముఖం మొత్తం పచ్చడైపోయి ఉండదు. ఇప్పటికే వీళ్ళందరూ కలిసి నేను సింగిల్ అని 100 భాషల్లో నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నీ వల్ల నా అందమైన ముఖానికి ఏమైనా జరిగితే ఇక నన్ను ఎవరు చూస్తారు? ఇక లైఫ్ లాంగ్ నేను సింగిల్గానే ఉండిపోవాల్సి వచ్చేది అని తన ధోరణిలో వాగుతూ పోతున్నాడు యుగ్. కానీ అదేమీ పట్టించుకోకుండా భాను వెళ్ళిన వైపే చూస్తున్నాడు కైజర్. కైజర్ చూస్తున్న వైపు చూసిన యుగ్, ఏరా, నా బాధ చూసి కనీసం నీకు కూడా నా మీద జాలి చూపించాలని అనిపించడం లేదా అని అన్నాడు యుగ్. అంతలో రూమ్లో నుండి బయటకు వచ్చిన భాను, ఆదిత్య, కైజర్ ఎక్కడికి వెళ్ళాడు? రూమ్లో లేడు అని అంది. తెలియదు అని అన్న విక్రమ్ వైపు చూస్తూ, తెలియదా? మీరిద్దరే కదా రూమ్లో ఉండింది, తెలియదు అని ఎలా చెప్తున్నావు అని అంది భాను. తన గురించి అడుగుతున్న భానుని చూసి మరింతగా నక్కేశాడు కైజర్. అది చూసిన యుగ్ నవ్వుతూ, నిన్ను చూసి మొత్తం మ్యాన్షన్ అంతా భయపడుతుంది, కానీ ఇప్పుడు అని నవ్వుతూ, నువ్వు కూడా బుడంకాన్ని చూసి భయపడుతున్నావు అన్నమాట అని మళ్ళీ నవ్వాడు యుగ్. కోపంగా చూస్తూ ముందుకు వచ్చిన కైజర్ను చూసిన యుగ్, సరే సరే కోప్పడకు, నేను మీ అమ్మను ఏమీ అననులే అని అన్నాడు. అయినా కైజర్ అలానే వస్తుండటంతో, చూడు, నువ్వు ఇప్పుడు ఆగలేదో నువ్వు ఇక్కడే ఉన్నావని నేను గుడితో చెప్పేస్తా అని కైజర్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు యుగ్. దాంతో ఇక ఏమీ చేయలేక సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాడు కైజర్. వీళ్ళిద్దరూ చేస్తున్న గోల విన్న విక్రమ్ నెమ్మదిగా యుగ్ కైజర్ దాక్కున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన భాను, ఆదిత్య, అక్కడేం చేస్తున్నావు అని అంది. యుగ్ కైజర్ ఇద్దరూ చెప్పొద్దు అని అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ బ్రతిమలాడడంతో చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తూ, కాల్ మాట్లాడుతున్నాను అని చెప్పాడు విక్రమ్. కైజర్ను వెతుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భాను. భాను వెళ్ళిపోయిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఒకరికొకరు జారపడ్డారు వాళ్ళిద్దరూ. గార్డెన్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు యుగ్, విక్రమ్లు. వాళ్ళు కూర్చున్న టేబుల్కి కింద సెటిల్ అయింది కైజర్. ఆ టేబుల్ మీద వేసి ఉన్న క్లాత్ కింద వరకు ఉండడంతో టేబుల్ కింద కూర్చున్న కైజర్ బయటకు కనిపించే ప్రసక్తే లేదు. దాంతో రిలాక్స్ అయిపోయాడు కైజర్. విక్రమ్, మీరు గుడి కోసం ఆర్వీ ఇండస్ట్రీస్ను నాశనం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అది నాకు చాలా నచ్చింది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పనులు ఒక రకంగా బాబాకు, మాహిర్కు ఎదురు వెళ్ళడమే అని చెప్పవచ్చు. ఇప్పుడు మాహిర్కు ఆ విషయం తెలిసిపోయింది కూడా.
ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పనుల వల్ల అనవసరంగా మాహిర్కు మీకు మధ్య దూరం ఇంకా పెరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మీకు పాత విషయాలతో పాటు వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చాను అని మాహిర్కు తెలిస్తే ఇక నా పని అంతే అని అన్నాడు యుగ్. యుగ్ చెప్పింది మొత్తం శాంతంగా విన్న తర్వాత విక్రమ్ మాట్లాడుతూ, నువ్వు అనవసరంగా కంగారు పడకు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. ఇన్ఫ్యాక్ట్ మా బావగారు నాకు సపోర్ట్గా నిలబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది అని అన్నాడు విక్రమ్. అదెలా సాధ్యం అని అన్నాడు యుగ్. రాజ్వీర్ సీఈఓ పొజిషన్ నుండి తప్పుకునేలా చేసింది ఎవరు? మాహిర్ అని అన్నాడు యుగ్. బన్నీని కిడ్నాప్ చేయమని పంపించిన వాళ్ళతోనే రాజ్వీర్ను కదలలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ఉండేలా చేసింది ఎవరు? మాహిర్. అంటే దీన్ని బట్టి అర్థమవడం లేదా మాహిర్ ఆల్రెడీ రాజీవ్ అండ్ రాజ్వీర్తో యుద్ధం మొదలుపెట్టాడని అని అన్నాడు విక్రమ్. కానీ ఇంతకుముందు బ్యాక్ యార్డ్లో మీ మీద కోపడ్డాడు కదా అని అన్నాడు యుగ్. అది కోపమని ఎవరు చెప్పారు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్పింది అర్థం కాక చూసిన యుగ్ అంటే ఏముంది, ఆర్వీ ఇండస్ట్రీస్ పతనానికి నేనే కారణమని తెలిస్తే ధర్మేంద్ర అంకుల్కి నా మీద కోపం వస్తుంది. అందుకని ఇండైరెక్ట్గా నన్ను మా బావగారు హెచ్చరించారు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్పింది ఆలోచించిన యుగ్, అవును, మీరు చెప్పింది నిజమే. కేవలం బాబా కోసం మాత్రమే మాహిర్ రాజ్వీర్ వాళ్ళను పట్టించుకోకుండా ఉంటూ వచ్చాడు. కానీ రాజ్వీర్ ఇప్పటికీ గుడి కోసం వెతుకుతున్నాడని తెలిసిన తర్వాత రాజ్వీర్ని ఇక వదిలిపెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకే రాజ్వీర్ ప్రతి కదలికను గమనిస్తూ ఎప్పుడు దొరుకుతాడా అని చూశాడు అని అన్నాడు యుగ్. ఇక ఇప్పుడు నేనేం చేసినా మా బావ నాకు అడ్డు రాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? బన్నీ అంటే మాహిర్కు ప్రాణం. బన్నీ బాధపడే పని అస్సలు చేయడు. ఇంతకుముందే బ్యాక్యార్డ్లో చూసావుగా అని అన్నాడు విక్రమ్. అవును అని ఆలోచనగా అన్నా. అవును, అసలు రాజీవ్ వచ్చింది కానీ వెళ్ళింది కానీ రాజీవ్ గుడితో గొడవ పడిన విషయం కానీ ఎవరికీ తెలియదు. తెలియకుండా నేను మొత్తం మేనేజ్ చేసేసాను. కానీ నీకెలా తెలిసింది? అందులోనూ నన్నే ఎందుకు అడిగినట్టు అని మనసులో ఉన్న అనుమానాన్ని విక్రమ్ ముందు ఉంచాడు యుగ్. దాంతో నైట్ భాను తనను హక్ చేసుకోమని అడగడం గుర్తు వచ్చింది. అప్పుడే భాను తన ఒడిలో కూర్చొని నిద్రపోవడం గుర్తుకు రావడంతో చిన్నప్పుడు ఎవరైనా తన తండ్రి గురించి ఏడిపించినప్పుడు లేదా ఎవరికీ చెప్పలేని బాధ కలిగినప్పుడు మాత్రమే ఎవరికీ చెప్పకుండా ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఉండేది. అలాంటి సమయంలో మాత్రమే భాను అలా చేసేదని గుర్తురాగానే చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన విక్రమ్కు గుర్తుకు వచ్చింది. ఒకసారి విక్రమ్ వాళ్ళ మేనత్త కూతురు భానుని వాళ్ళ నాన్న గురించి ఏడిపించడంతో ఎవరికీ కనిపించకుండా టెర్రస్ మీద ఉన్న రూమ్లో లాక్ చేసుకొని ఏడుస్తూ ఉండిపోయింది భాను. అతి కష్టం మీద భాను ఎక్కడ ఉందో తెలుసుకొని రూమ్లోకి వెళ్ళిన విక్రమ్కు సోఫాలో టెడ్డీని కూర్చోబెట్టి దాని ఒడిలో తల పెట్టుకొని పడుకొని వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్టుగా టెడ్డీతో మాట్లాడుతూ ఉంది. అది చూసిన విక్రమ్ మనసు ద్రవించిపోయింది. నెమ్మదిగా భాను దగ్గరికి వెళ్ళిన విక్రమ్ భాను పక్కన సోఫాలో కూర్చొని భానుని తన ఒడిలోకి తీసుకున్నాడు. భాను చెంపల మీద ధార కట్టిన కన్నీళ్లను తుడుస్తూ, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగిన విక్రమ్కు ఏం సమాధానం ఇవ్వకుండా తలదించుకొని ఏడుస్తోంది భాను. బన్నీ, నిన్నెవరు బాధ పెట్టినా సరే నాతో చెప్పు, కానీ ఇలా ఒంటరిగా ఎప్పుడు ఏడవకు అని బుజ్జగిస్తూ అన్నాడు విక్రమ్. దాంతో విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి కోలా టైప్లో హక్ చేసుకొని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఆ అమ్మాయి మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది భాను. ఆ ఆంటీ వాళ్ళ పాప తనలా నాకు డాడీ లేడని, మా నాన్న అమ్మని వదిలేశారు అని, అమ్మా నాన్న ఎప్పటికీ కలవరని, మేమెప్పటికీ డాడీ లేకుండా ఉండిపోవాల్సిందే అని అంది. నేను తనతో మా నాన్న వస్తారు అని చెప్పాను. కానీ తను వినకుండా, లేదు, నీకు డాడీ లేరు, ఎప్పటికీ రాడు, మీ అమ్మ మంచిది కాదు, అందుకే మీరు మీ అమ్మమ్మ దగ్గర ఉన్నారు, నాకు డాడీ ఉన్నాడు కాబట్టి నేను డాడీతో ఉంటున్నాను అని అంది అని చెప్పి మళ్ళీ విక్రమ్ భుజం మీద తల పెట్టుకొని పడుకున్న భాను ఒక్క నిమిషం పాటు సైలెంట్గా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ ఏడుపు గొంతుతో మాట్లాడుతూ, ఆదిత్య, మా డాడీ ఎందుకు రావడం లేదు, ఎందుకు నన్ను చూడ్డానికి కూడా రావడం లేదు, నేనంటే డాడీకి ఇష్టం లేదా అని ఏడవడం మొదలుపెట్టింది భాను. ఆ చిట్టి మనసులో ఉన్న బాధ అంతా విన్న విక్రమ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మాట ఈ మాట చెప్పి భానుని నార్మల్గా చేసి నిద్రపుచ్చిన విక్రమ్ ఆ రాత్రి సమయంలోనే ఆ అమ్మాయిని ఇంటి నుండి పంపించేశాడు.
ఇక అప్పటి నుండి తనకు బాధ కలిగినప్పుడల్లా విక్రమ్ వల్ల కూర్చొని విక్రమ్కు కంప్లైంట్స్ చేసేది భాను. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్న విక్రమ్ను చూసి విక్రమ్ విక్రమ్ అని పిలిచాడు యుగ్. యుగ్ పిలుపుకి ఆలోచనల నుండి తేరుకున్న విక్రమ్ యుగ్తో ఆ విషయాలేవి చెప్పకుండా సైలెంట్గా టేబుల్ మీద ఉన్న టీ పాట్లో నుండి టీను కప్లోకి పోసుకొని యుగ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ నీ వల్లే అని అన్నాడు. విక్రమ్ చెప్పిన దానికి ఆశ్చర్యంగా నా వల్ల ఎలా అని అన్నాడు యుగ్. టీని చిన్నగా సిప్ చేసి కప్ను టేబుల్ మీద పెట్టిన విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ నైట్ నేను బన్నీని తీసుకొని లోపలికి వచ్చినప్పుడు బన్నీ గురించి అడిగిన అత్తయ్యకు తను టైర్డ్ అయింది, నిద్రపోయింది అని చెప్పాను. అది విని వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. కానీ నువ్వు నార్మల్గా ఉన్నట్లు నాకు అనిపించలేదు. నా చేతుల్లో ఉన్న బన్నీ వైపు కంగారు, భయంతో నిండిన నీ చూపు, ఏదో విషయం తెలియకుండా దాచడానికి నాకన్నా ముందు అత్తయ్యకు నువ్వు సమాధానం చెప్పాలని చేసిన నీ ప్రయత్నం ఇండైరెక్ట్గా నాకు హింట్స్ ఇచ్చాయి. ఆ విషయాన్ని తర్వాత అడగవచ్చులే అన్నట్టుగా అప్పుడు నేను పట్టించుకోలేదు. కానీ తర్వాత బన్నీ చెంప మీద ఉన్న చేతి ముద్ర చూశాక అర్థమైంది ఏదో జరిగిందని అని అన్నాడు విక్రమ్. సరిపోయింది, నా కంగారుతో వెళ్ళి నేనే పులినోట్లో తల పెట్టానన్నమాట. ఇప్పుడు ఇదంతా బాబాకి తెలిస్తే రాజీవ్ విషయం దాచినందుకు నన్నే తిడతారు, విక్రమ్కు మొత్తం చెప్పినందుకు నన్నే తిడతారు అని తనలో తానే అనుకున్నాడు యుగ్. యుగ్ అని పిలిచిన విక్రమ్ పిలుపుకు తనలో తానే తిట్టుకుంటున్న వాడల్లా తలెత్తి విక్రమ్ వైపు చూశాడు యుగ్. ధర్మేంద్ర అంకుల్కి రాజీవ్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? బన్నీని బాధ పెడితే ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ అంతు చూసే మాహిర్ కూడా రాజీవ్ విషయంలో అడుగు వెనక్కి వేయడానికి కారణమేంటి అని అడిగాడు విక్రమ్. విక్రమ్ ప్రశ్నకు యుగ్ ఏం సమాధానం ఇచ్చాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.